హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ రోజైతే ఏకాదశి కదండి, మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఉపవాస దినాల్లో ఒకటి. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం ఏకాదశి రోజు అత్యంత విశిష్టమైనది. ఈ రోజు ఉపవాసం, జపం, ధ్యానం, విష్ణునామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది అని పురాణాలు వివరిస్తాయి. ముఖ్యంగా శ్రీవారి అనుగ్రహం కోరుకునే భక్తులు ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు, వ్రతాలు, సేవలు చేస్తారు. చాంద్రమాసంలో ప్రతి పక్షంలో 11వ తిథిని ఏకాదశి అంటారు. శుక్లపక్షం, కృష్ణపక్షం కలిపి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి తిథిని విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. వేదాలు, పురాణాలు ఈ రోజున ఉపవాసం చేస్తే పాపాలు నశిస్తాయని, చిత్తశుద్ధి కలుగుతుందని పేర్కొంటాయి. పద్మపురాణం మరియు స్కంద పురాణం వంటి గ్రంథాల్లో ఏకాదశి వ్రతమహిమ విశదీకరించబడింది. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే వారికి ఈరోజు అత్యంత మంగళకరమైనది. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి. ఆయన విష్ణు స్వరూపమే. అందువల్ల విష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశిని రోజున శ్రీవారిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. కొంతమంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామివారి నామాలు చదువుకుంటారు. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అత్యంత శ్రేయస్కరమని భక్తులు విశ్వసిస్తారు. శ్రీవారి అనుగ్రహం కోసం దీపారాధన చేసి సహస్రనామాన్ని చదవాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం, గోవిందా గోవిందా అనే నామస్మరణం చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది, పాపాలు నశిస్తాయని విశ్వాసం. అయితే ఏకాదశి రోజున స్వామివారికి తులసీ దళాలు అత్యంత ప్రీతికరం. ఏకాదశి రోజున తులసీ దళాలతో అర్చన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. పురాణాల ప్రకారం ఏకాదశి రాత్రి జాగరణ చేసి హరిభజనలు, కీర్తనలు చేసి మరింత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుపతి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం నిర్వహిస్తారు. ఆ రోజున లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం పొందడానికి తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకారాలు, వేద పారాయణాలు, ఉత్సవమూర్తుల ఊరేగింపులు జరుగుతాయి. అయితే ఏకాదశి వ్రత విధానం ఎలా అంటే, దశమి రోజున సాత్వికాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున స్నానం చేసి సంకల్పం చేయాలి, ఉపవాసం పాటించాలి, విష్ణునామస్మరణ పారాయణం చేయాలి. ద్వాదశి రోజున పారణ చేసి ఉపవాసాన్ని ముగించాలి. ఇలా చేస్తే శ్రీవారి కరుణా కటాక్షం లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగును నింపుతుంది. ఉపవాసం, జపం, ధ్యానం, దానం, పుణ్యకార్యాలు చేయడం ద్వారా మనసు నిర్మలమవుతుంది. గోవింద నామస్మరణలో జీవితాన్ని పావనంగా మార్చుకోవడం ఏకాదశి సందేశం. గోవిందా గోవిందా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ టు ఆల్.